బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి కెనరా బ్యాంక్ దోపిడీ యత్నం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. సీసీ ఫుటేజ్ల ఆధారంగా కేసును ఫాలోఅప్ చేస్తున్నారు. బ్యాంకు లోపల 4, బయట 1, మొత్తం 5 దొంగలు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఉద్యోగులు అలారం మోగించగానే బయటకు పరుగులు తీశారు. దోపిడీ దొంగల కోసం 3 బృందాలు రంగంలోకి దిగాయి. అనకాపల్లిలో కెనరా బ్యాంకులో దోపిడీకి సంబంధించి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు పోలీసులు. అయితే మొత్తంగా 5 దొంగలు అయితే ఈ దోపిడీకి పాల్పడినట్టయితే తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏమన్నా అసలు దొంగలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, పక్కా ప్లాన్ ప్రకారమే వేసినట్టు తెలుస్తుంది. పోలీసులు ఏమన్నా వారికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు? అనకాపల్లి కెనరా బ్యాంకులో పట్టపగలు అంటే ఇంచుమించుగా 2:30 నుంచి 3 గంటల మధ్యలో 5 దొంగలు బ్యాంకును దోపిడీ చేయడానికి చాలా చాకచక్యంగా రెక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 5గురిలో ఒకరు మాత్రము బ్యాంకు బయట ఉంటే 2 దొంగలు ముందుగా బ్యాంకు లోపల అటు ఇటు తిరుగుతూ ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. మరొక 2 దొంగలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా 4 అటు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అటు ముఖ్యంగా ఒక కస్టమర్ లాగా ఒకరిని బెదిరిస్తున్నట్లు ఒక్కసారిగా 2 గన్నలు తీసుకుని బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బందిని, కస్టమర్లు మొత్తం అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా చూస్తే వెంటనే ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి ఆ సిబ్బంది అలారం మోగించినటువంటి నేపథ్యంలో వెళ్ళినటువంటి దొంగలు కూడా కొంత భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఆ గన్నల్ని పెల్చడం కానీ లేదా వేరెవరికి గురిపెట్టి ఉంచడం కానీ చేయలేదు. ఒకరికి స్టార్టింగ్లోనే అది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి నిజంగా బ్యాంకులోకి వచ్చినటువంటి కస్టమర్ తెలియదు, అతనికి మాత్రము గురిపెట్టి వాళ్ళని బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా ఒకరికి బ్యాంక్ క్యాషియర్ దగ్గర, అదేవిధంగా మరొకరు ఆ ఉన్నటువంటి కస్టమర్స్ మిగతా సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు. పట్టపగలు 2:30 నుంచి 3 గంటల మధ్యలో బ్యాంకు లోపలికి అసలు గన్నలతో వచ్చారంటే ఒక భయానక వాతావరణం అనేది ఆ బ్యాంక్ కెనరా బ్యాంకులో ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ బ్యాంకు సిబ్బంది మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఆ గన్నలతో దొంగలు హల్చల్ చేస్తున్నా కూడా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా భయపడకుండా అలారం మోగించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. కంటిన్యూగా బ్యాంకులో అలారం మోగడంతో ఖచ్చితంగా దొంగలు వచ్చి ఉంటారు లేదా ప్రమాదం జరిగిందనేది అటు కస్టమర్స్తో కాబట్టి బయట ఉన్న వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉండడంతో దీంతో ఆ దొంగలు భయపడి బయటికి పరుగులు తీసినటువంటిది అయితే ఉంది. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు బ్యాంకుకి చేరుకోవడం, బ్యాంకు సిబ్బందితో పాటుగా 15 మంది కస్టమర్స్ లోపల ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సాయంత్రం 6 గంటల వరకు లోపలే ఉంచి అందరినీ దర్యాప్తు చేసి కస్టమర్స్ మాత్రం ప్రస్తుతం బయటకు పంపించారు. మిగిలినటువంటి బ్యాంకు సిబ్బంది అంతా కూడా లోపలే ఉంచి ఇంకా ప్రస్తుతం కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పోలీసులు కూడా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సింహ ఈ కేసుని కొంత సీరియస్గా తీసుకుని ప్రస్తుతం అయితే 3 బృందాలని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. బ్యాంకుకి ఈ దొంగలు ఎటువైపు నుంచి వచ్చారు, బ్యాంకు సీసీ కెమెరాతో పాటుగా ఆ రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటిది అయితే ఉంది. వచ్చినటువంటి వెహికల్ ఏంటి, ఏ రూట్లో వచ్చారు, వీళ్ళు వచ్చిన తర్వాత ఏ రూట్లో నుంచి పరారయ్యారనే దాని మీద కూడా సీసీ కెమెరాల ఆధారంగా అయితే పర్యవేక్షణ చేస్తుంది. 2 బృందాలు ఏ రోడ్లో ప్రయాణించారనే ఆ కోణంలో కేసును దర్యాప్తు చేస్తుంటే మరొక బృందం అటు కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 5 దొంగలు మాస్కులు లేకుండా, సహజంగా ఎక్కడన్నా బ్యాంకులో దొంగతనం చేసినా ఇతర దొంగతనాలు పాల్పడినా గుర్తులేమీ తెలియకుండా ఉండేలాగా ఖచ్చితంగా వీళ్ళు మాస్కులు అనేది ధరిస్తారు. కానీ ఎట్లాంటి మాస్కులు లేకుండా కస్టమర్ లోపలికి చాలా ధైర్యంగా వచ్చారు. వచ్చి దొంగతనం పాల్పడడానికి అయితే ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కుట్రకోణం ఉందా, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ, వేరే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కస్టమర్స్ని భయపెట్టడానికి, బ్యాంకు సిబ్బందిని భయపడడానికి ఏ భాషలో మాట్లాడారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అయితే అంత ధైర్యంగా గన్నలు తీసుకుని ఆ బ్యాంకు సిబ్బందిని కానీ కస్టమర్స్ని కానీ భయపెట్టే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ దొంగతనాన్ని ఇంత చాకచక్యంగా చేసే ప్రయత్నం కానీ ఇంత ధైర్యం కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు అనేది బ్యాంకు సిబ్బందిని, కస్టమర్లని అడిగి తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే 3 బృందాలను రంగంలో దింపినటువంటి అనకాపల్లి జిల్లా ఎస్పీ మరికొన్ని బృందాలను కూడా ఈ కేసుకు సంబంధించి ఛేదించడానికి రంగంలో దింపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పట్టపగలే ఒక బ్యాంకునే దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశారంటే తాళాలేస్తున్నటువంటి ఇళ్ల సంగతి ఇంకా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. అట్లాంటివి అయితే ఖచ్చితంగా దోపిడీ చేసుకుని వెళ్తారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్తున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడులు చేసి దోపిడీ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల.
రైట్ రాజు, థ్యాంక్ యూ.